ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 27వ తారీఖు 2024. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గై కొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు తాము క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్తారు. క్రీస్తు అనుచరులు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా క్రీస్తును తమ జీవితాల్లో స్పష్టంగా చూపిస్తారు. దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమైనది. వారు కపటలు కాదు, వారికి వేషధారణ ఉండదు. అంటే ఇతరులకు చూపించుకోవడానికి మాత్రమే క్రైస్తవులమని చెప్పరు. వారి జీవిత నడవడిక ద్వారా క్రీస్తు ప్రభువును వారి జీవితాల్లో చూపిస్తారు. వారికి అసూయ, కపటం, ద్వేషం, కోపం, పగ, స్వార్థం మొదలైనవి ఉండవు. వారు దేవుని రకమైన ప్రేమతో ఇతరులను ప్రేమిస్తారు. మన జీవితాల ద్వారా క్రీస్తును ఇతరులకు చూపించే నిజమైన క్రైస్తవులుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. నిజమైన క్రైస్తవులుగా ఉండేందుకు పరిశుద్ధాత్మ ప్రభువు మనకు సహాయం చేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Praise the Lord. Today's word, 27th December 2024. 1 John chapter 2 verses 4 and 5. He that saith, I know him, and keepeth not his commandments, is a liar, and the truth is not in him. But whoso keepeth his word, in him verily is the love of God perfected. Hereby know we that we are in him. Dear beloved brothers and sisters in Christ, these days many Christians say that they follow Christ. The followers of Christ clearly show Christ in their lives by obeying his commandments. God's love is perfected in them. They are not hypocrites. They don't want to give show off to others saying that they are Christians. In every walk of their lives they resemble Christ. People can easily make out that is Christ-like nature in them. They don't have jealousy, envy, hatred, anger, unforgiveness, selfishness, etc. They love others with God's kind of love. Let's try to be the real Christians who show Christ to others through our lives. May the Holy Spirit, Lord, help us to be the real Christians. God bless you.